2 సెకన్లు. అవును, కేవలం 2 సెకన్ల వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆటోలో కూర్చుని తీసిన ఒక చిన్న క్లిప్ ఎక్స్ ప్లాట్ఫామ్ను పూర్తిగా కుదిపేసింది. ఇప్పటి వరకు 102 మిలియన్ వ్యూస్ సాధించింది. రాకెట్ వేగంతో ఇంకా పైకి దూసుకెళ్తూ ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఓవర్ నైట్ ఇంటర్నెట్ స్టార్గా మారిపోయిన ఆ అమ్మాయి ఎవరు? ఇంతకు ఆ వీడియోలో ఏముంది? ఆ వీడియో ఎందుకింత వైరల్ అవుతోంది? ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియాను అంచనా వేయలేమని మరోసారి రుజువైంది. అలాగని వీడియో పెద్దది కాదు, కేవలం 2 సెకన్లు. కానీ దాని ప్రభావం ఎక్స్ ప్లాట్ఫామ్ మొత్తం షేక్ అయ్యేంతగా బడ్ వైజర్ అనే యూజర్ నవంబర్ 2న పోస్ట్ చేసిన చిన్న క్లిప్ ఇప్పుడు 102 మిలియన్ వ్యూస్ దాటేస్తుంది. ఆ వీడియోలో పెద్ద సంగతేమి లేదు. ఆటోలో కూర్చుని సింపుల్గా ఫోజ్ ఇచ్చిన ఓ అమ్మాయి, వైట్ టాప్, వెండి చెవిపోగులు, సింపుల్ లుక్ అంతే. కానీ సోషల్ మీడియా లాజిక్ ఎవరికీ అర్థం కాంది ఓ సాధారణ క్లిప్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ టాపిక్గా మారిపోయింది. ఈ ఒక్క క్లిప్తో ప్రియాంక అనే యువతి ఓవర్ నైట్ ఇంటర్నెట్ సెన్సేషన్ అయిపోయింది. యూజర్లు ఆమెను బండానా గర్ల్ అని పిలుస్తున్నారు. వైరల్ రీచ్తో ఆమెకు పెద్ద మొత్తంలో ఆర్థిక లాభాలు వచ్చినట్టు అంచనాలు. సోషల్ మీడియా నిపుణుల ప్రకారం ఈ ఒక్క ట్వీట్తోనే ఆమె 5 లక్షల వరకు సంపాదించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. క్లిప్లో ప్రత్యేకత ఏమీ లేకపోయినా అల్గోరిథం మాయా, నెటిజన్ల రియాక్షన్, పేర్లు ఇవి అన్నీ కలిసి వీడియోను అగ్రస్థానానికి తీసుకువెళ్ళాయి. ఆ వీడియోలో ఉన్న ప్రియాంకనే చెప్తోంది, ఎందుకింత వైరల్ అయిందో నాకు కూడా అర్థం కాలేదు అని. వీడియో వైరల్ కావడంతో ఎట్వర్డ్ జనరేటర్ అనే చిన్న ఎక్స్ ఖాతాకు ఇప్పుడు బ్లూటిక్ వచ్చేసింది. ఫాలోవర్ల సంఖ్య కూడా రాకెట్ వేగంతో పెరిగిపోతోంది. ఇప్పటికే 20,000 దాటింది. వైరల్ కంటెంట్ ప్రపంచం ఇప్పుడు అంచనా వేయలేని గేమ్. మనం గ్రాండ్గా కష్టపడి తీసిన వీడియోలు సైలెంట్గా ఉండిపోతాయి. అదే సమయంలో ఆటోలో కూర్చుని క్యాజువల్గా తీసిన 2 సెకన్ల వీడియో కోట్ల వ్యూస్తో ఇంటర్నెట్ తెర మీద రాజ్యం చేస్తోంది. ప్రియాంక అనే ఈ యువతి కథ సోషల్ మీడియా ఓవర్ నైట్ మ్యాజిక్కి తాజా ఉదాహరణ.